నమస్తే మ్యామ్. నమస్తే అండి. కేఎఫ్సి ప్యాక్ మీద ఇట్స్ నాట్ ప్రిస్క్రైబ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ అని రాస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ప్రెగ్నెంట్ లేడీకి హాని జరుగుతుంది అనుకునేటప్పుడు జనరల్లీ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫెర్టిలిటీకి సంబంధించి ఇద్దరు ఈక్వల్ పార్ట్స్ కాబట్టి ఇది తీసుకోవటం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీకి అంటే ఇది ఆల్రెడీ ఫెర్టిలైజ్ అయిందే పాడైపోతుందని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకా మేము ఫెర్టిలిటీకి రెడీ అవుతున్నామన్న ఆ పిల్లలకి కానీ వాళ్ళకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇది ప్రిస్క్రైబ్ ఫర్ ఆల్ ద గుడ్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ప్రెగ్నెన్సీలో యూజువల్గా మనము బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్తాం. మీరు ఏది చేసుకున్నా ఇంట్లో చేసుకొని ఫ్రెష్గా అప్పటిది అప్పుడు తినండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఫుడ్ పాయిజనింగ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ అండ్ ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సో అందుకోసము ప్రెగ్నెన్సీలో తినొద్దు అని చెప్తున్నాం. కానీ మనకి దొరికే ఏదైనా కూడా ఫ్రెష్గా తినండి. కేఎఫ్సి చికెన్ ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడో ప్రాసెస్ చేసి ఎక్కడి నుంచో స్టోర్ చేసి దాన్ని ఇక్కడ వరకు తీసుకొని వస్తారు. అవును. సో ప్రాపర్ ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కరెక్ట్గా అవుతుందా, ఎక్కడైనా బ్రేక్ అవుతుందా అనేది మనకి తెలియదు. ఎస్. ఎందుకు అన్ని రోజులు అలా స్టోర్ అయి ఉంటుంది? దాంట్లో ఏం కలుపుతున్నారు? ప్రాసెస్డ్. సో ఆ ప్రాసెస్డ్ అనేదే డేంజరస్ వర్డ్. ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రాసెస్డ్ ఈజ్ డేంజరస్ టు హెల్త్ ఫర్ ఎనీబడి. చిన్న పెద్ద, ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే యంగ్ జనరేషన్, ఈ యంగ్ జనరేషన్లో ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తింటే సో లోపల మీకు తెలియకుండానే డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. ఓకే. ఏదైతే ఆ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారో ఆ ప్రిజర్వేటివ్స్ వెళ్ళి లోపల బాడీలో ప్రాసెస్ చేసే టైంలో మీ బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఎవరికైనా కూడా. ఓకే. సో ఎనీథింగ్ విచ్ ఈస్ లిమిటెడ్ ఈజ్ ఫైన్. ఎప్పుడు వన్స్ ఇన్ ఏ టైం ఫైన్. పొద్దున లేచి నేను అదే ఆర్డర్ చేసుకొని తింటాను. సో ఆ ప్రిజర్వేటివ్స్ దే ఆర్ టాక్సిక్ ఎట్ ఎ సర్టెన్ లిమిట్. ఆ టాక్సిసిటీ అనేది బాడీలో ఏ పార్ట్ మీదైనా పనిచేయచ్చు. ఓకే. లివర్ మీద పనిచేయచ్చు, కిడ్నీస్ మీద పనిచేయచ్చు, హార్ట్ మీద పనిచేయచ్చు, రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద పనిచేయచ్చు. సో ఇక్కడ లింగభేదం ఏమీ లేదండి. ఓకే. ఓకే. డ్యామేజ్ ఈజ్ ఆల్వేస్ డ్యామేజ్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఇక్కడ మనము ఆడవాళ్ళని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాము అంటే సృష్టి మనం కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచి, ఆడవాళ్ళ నుంచే వస్తుంది. అందుకని ఆడపిల్లని జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం. ఓకే. సృష్టికి మూలం ఆడవాళ్ళు. సో మన నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఆడవాళ్ళు సేఫ్గా ఉంటేనే ఆ సొసైటీలో ఆ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఓకే.